ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం విడిచి వెంబడించారంట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించే హృదయం అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి వినగల చెవి గ్రహించే హృదయం అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మానవ స్వరం మరుగు చేసి నీవే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామో పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్లియర్ గమనించాలి, ఒకే వచనం, ఇదే వచనాన్ని మనం ఈరోజు ధ్యానించుకొనబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఏం చేశారంటే విడిచి వెంబడించారు. ఏమి విడిచారు, ఎవరిని వెంబడించారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. అసలే మనకి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరి గురించి ఏంటి ఈ యొక్క సందర్భం అని చూసినట్లయితే మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 18వ వచనం నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరుడు సముద్రంలో వల వేయట చూసెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును అను మరి ఇద్దరు సహోదరుడు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇది విషయం అన్నమాట. దేవుడు అలా వెళ్తూ వాళ్ళని ఏం చేశారంటే నన్ను వెంబడించండి అని చెప్పిన వెంటనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు చాలామంది, బ్రదర్ మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం, కానీ 10 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం, 20 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం, కానీ ఏదో ఆటంకం అంట. వెంటనే అని ఉన్నది ఇక్కడ. దేవుని సన్నిధికి రావడానికి నువ్వు వెంటనే, దేవునితో గడపడానికి వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం అదనమాట. ఇంకేదో అడ్డు రాకూడదు. అక్కడ నిర్ణయాలు మారిపోతాయి, పాలసీలు మారిపోతాయి లేట్ అయితే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది 12 మంది గుర్తొస్తారు. యేసు ప్రభువారి శిష్యులు అంటే 12 మంది మనకు గుర్తొస్తుంటుంటారు. అసలు ఎందుకని యేసు ప్రభువు 12 మందిని మాత్రమే ఎన్నుకున్నాడు? తక్కువ ఎంచుకోలేదు, ఎక్కువ ఎంచుకోలేదు. ఎందుకని 12 మందిని మాత్రమే ఎంచుకున్నాడు అని చూసినట్లయితే ఇక్కడ ఈ 12 అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్య. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఇంటికి ఇన్ని గుమ్మాలు ఎందుకు ఉండాలి, ఇన్ని కిటికీలు ఎందుకు ఉండాలి అన్న రూల్ ఉంటుంది కదా. అలా యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది. ఎందుకంటే 12 అనేటువంటిది సంపూర్ణతకు సాదృశ్యం, సంపూర్ణ సంఖ్య. కాబట్టి దేవుడు సంపూర్ణంగా 12 మందిని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ పాత నిబంధనలో ఈ 12 అనేటువంటి సంఖ్య చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడవచ్చు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి రోజుల్లో మరి ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారిని సేవించడానికి, యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర మరి శిష్యులుగా ఉండటానికి చాలామంది డిసైడ్మెంట్ తీసుకున్నారు. చాలామంది రావటం కూడా జరిగింది. కానీ నిలబడినటువంటి వారు మాత్రం అతి తక్కువ మందే. గమనించాలి. చాలామంది వచ్చేసి మేము శిష్యులుగా ఉండిపోతామని చెప్పి, కానీ 12 మంది మాత్రం మిగులుతారు. ఇక్కడ బహుళ జన సమూహాలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి, యేసు మేము మీ శిష్యులుగా ఉంటామని చెప్పి యేసు ప్రభువుని కోరుతారో అడుగుతారు. కానీ ఈ 12 మంది మాత్రమే నిలబడతారనమాట. అందుకనే పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడినటువంటి వారు కొద్దిమంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ సర్వసాధారణంగా మీరు ఎక్కడైనా చూడండి, ఈయన మా గురువు గారిని అని చెప్పి శిష్యులు చెప్పుకుంటారు. శిష్యులే గురువుని ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కడ చరిత్రలో చూడండి, శిష్యులు గురువు గారిని ఏర్పాటు చేసుకుని గురువు గారి దగ్గరికి వెళ్తారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినాను. విచిత్రమైన విషయం ఏంటంటే, పని అయ్యాక థ్యాంక్ యూ చెప్తాం మన లోకంలో. ఇక్కడ బైబిల్లో ఉండే సిస్టము, దేవుని సిస్టమ్ అంతా కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. లోకానికి రివర్స్లో ఉంటుంది. అందుకే ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరగరా అంటాడు. ఇక్కడ మనం లోకంలో చూడండి, క్రికెట్లో 6 కొట్టిన అందరూ
అరుస్తూ ఉంటారు అనమాట, సిక్సర్ అని చెప్పి. 6 కొట్టాక అరుస్తారు, అంటే పని అయ్యాక అరుస్తారు అనమాట. కానీ ఇక్కడ బైబిల్ అలా లేదు. కేకలు వేసాక గోడల కూలి అంటాడు. గోడల కూల కేకలు పెట్టలేదు వాళ్ళు. అలా యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు పట్టాక పంచిపెట్టాక థ్యాంక్ యూ చెప్పలేదు, ముందుగానే థ్యాంక్ యూ చెప్తున్నాడు. లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాక అమ్మయ్య నా ప్రార్థన ఆలకించావు దేవుడు అని అనట్లేదు దేవుడు. జీసస్ ఏమంటున్నాడు, ముందుగానే నా ప్రార్థన ఆలకించావు నీకు ఆల్రెడీ వందనాలు అని చెప్పి అప్పుడు లాజరుని బయటకు రమ్మన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా బైబిల్లో చూసినట్లయితే ఈ లోకంలో అయితే ప్రతి వారు ఈయన మా గురువు గారు అని చెప్పి వాళ్ళని గురువు గారుగా ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు లోపడతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కొంచెం మనకి డిఫరెంట్గా ఉన్నదనమాట. ఇక్కడ సర్వసాధారణంగా శిష్యుడు గురువుగారిని ఎన్నుకుంటాడు, కానీ ఇది లోక పద్ధతి. మరి దేవుని పద్ధతి ఎలా ఉన్నదని మనం చూసినట్లయితే శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ గురువే శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం, గురువే శిష్యుల దగ్గరికి వెళ్ళడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతే కదా, యేసుప్రభువారు వెళ్ళి పిలిచాడు కానీ వాళ్ళు ఏమి రాలేదు ఇక్కడికి. కాబట్టి ఇక్కడ లోక పద్ధతులకు యేసుక్రీస్తు ప్రభువారి పద్ధతులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మీరు అంత గమనించాలని ఈ యొక్క పాయింట్ నేను చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులను ఎంపిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల్ని ఎంపిక చేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? నెంబర్ 1 తనతో పాటు ఉండటానికి. హల్లెలూయా. నెంబర్ 2 దెయ్యాలను వెళ్ళగొడటానికి. నెంబర్ 3 అధికారం గలవారై సువార్తను ప్రకటించాలి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఈజీగా. శిష్యుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? గురువుగారి దగ్గర ఉంటాడు. సో నెంబర్ 1 రీజన్ అదే, తమతో ఉండాలని నన్ను వెంబడించండి అన్నాడు కదా దేవుడు. తనతో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 2 ఏంటంటే అనేక మంది దెయ్యపు శక్తులు, సిగరెట్ కాలుతారు అదొక దెయ్యం, కోప్పడతారు అదొక దెయ్యం. కాబట్టి ఇట్లాగా ఇవన్నీ ప్రవర్తించే మనిషి ప్రవర్తన అంతా కూడా బూతులు తిడటం, మందు తాగటం, వ్యభిచారం చేయటం, వ్యభిచారపు ఆత్మ, ఇవన్నీ కూడా ఏంటంటే దెయ్యాలు అనమాట. కాబట్టి ఈ మనుషుల్లో ఉన్న ఈ దెయ్యాలను వెళ్ళగొడితే మనిషి యోహాను పత్రికలో ఉంటుంది, యు ఆర్ గాడ్స్, మీరు దైవములని మీరు ఎరుగరా? ఎవరంటే మీరు దేవుళ్ళు అంటున్నాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు ఏమంటాడంటే యోహాను పత్రికలో, యు ఆర్ గాడ్స్, మీరు దైవములని మీరు ఎరుగరా? ఓ ఎంత బాగుంది చూసారు బైబిల్లో, మీరే దేవుళ్ళు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు అనమాట. ఇప్పుడు దేవుని స్వరూపంలోకి మనం మార్చబడినప్పుడు, దేవుని స్వీకరించినప్పుడు ఆయన దైవత్వం మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం నేను దెయ్యాలను వెళ్ళగొట్టాలి, ఈ శక్తుల నుంచి, ఈ చీకటి శక్తుల నుంచి వారు విడిపించబడితే దేవుని స్వరూపంలోకి మార్చబడతారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి? సువార్త ప్రకటించాలి, శుభవార్త ప్రకటించాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఒకరు ఉన్నారని నీకు తెలుసా? నీ జీవితాన్ని బాగు చేసేటువంటి వారు ఒకరు ఉన్నారని తెలుసా? నీకు 5 భర్తలు ఉన్నారు, నీ జీవితం అధ్వానంగా ఉన్నది, అయినా కూడా నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకడు ఉన్నాడు నీకు తెలుసా? నిన్ను అందరూ గొడ్డలు అంటూ ఉన్నారు, నేనంతా కూడా నిందిస్తూ ఉన్నారు, నువ్వు అన్నీ ఫెయిల్యూరే, నీ జీవితం సాధించలేకపోతున్నావు, అయినా కూడా నిన్ను ప్రేమించేవారు ఒకరు ఉన్నారు తెలుసా? నిన్నందరూ పిరికివారు అంటూ ఉన్నారు, గిద్యోను, కానీ ఆయన నిన్ను ప్రేమించేవాడు ఒకరు ఉన్నారు. ఇది శుభవార్త అంటే. నీ జీవితం సర్వనాశనం అయిపోయింది, అయినా కూడా నీకు సర్వ సమృద్ధినిచ్చేటువంటి ఆయన ఒకడు ఉన్నాడు తెలుసా? ఆయన యేసు ప్రభువారు. ఇది సువార్త. కాబట్టి ఈ యొక్క సువార్తను, ఈ యొక్క సత్యాన్ని ప్రకటించేటువంటి వారు కావాలి, వాళ్ళే శిష్యులు అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు నియమించినప్పుడు వాళ్ళ పండితుల, పామర్ల, చదువున్న వాళ్ళ అనేమి గమనించలేదు యేసు ప్రభువారు. వారి యొక్క రక్షణ అనుభవాన్ని మాత్రమే ఆయన చూశాడనమాట. కాబట్టి వారికి ఉన్నటువంటి గొప్ప యోగ్యత ఏంటంటే అదే, రక్షించబడినటువంటి ప్రతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిని వారు వెంబడించక పూర్వం, గమనించాలి, వెంబడించక కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని వారు వెంబడించక పూర్వం వారు పని కలిగి ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పని చేసేటువంటి వాడిని మాత్రమే ప్రభు వాడుకుంటాడు. బద్ధగస్తుల్ని దేవుడు వాడుకోడు, సోమరులను దేవుడు వాడుకోడు. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అంట. చాలామంది మత్తుని జయించలేకపోతున్నారు, నిద్రను జయించలేకపోతున్నారు. ఏం చేస్తాం బ్రదర్, పరిస్థితులు అలాంటి, పడుకునేసరికి లేట్ అవుతుంది. ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. నువ్వు లేట్గా పడుకున్న ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి, అలవాటు చేసుకోండి. జయించాలి, నిద్రమత్తుని జయించలేనటువంటి మీరు ఇంత అప్పు ఎలా తీర్చాలి, అది ముందు నిద్రను జయించడం నేర్చుకోండి. నిద్ర మీద విజయం సాధించండి, అప్పుడు మీ జీవితంలో అప్పుల మీద,
అనారోగ్యం మీద, మీ జీవితంలో ఉన్న సమస్యల మీద ఈజీగా జయం సాధించగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? పని చేసేటువంటి వాళ్ళనే దేవుడు పిలిచాడు. పేతురు, యోహాను, అంద్రేయ వీళ్ళంతా కూడా విద్య లేని వారే అయినప్పుడు కానీ సోమరులు మాత్రం కాదు. చదువు లేకపోయినా పర్లేదు కానీ సోమరితనం మాత్రం ఉండకూడదు. నీ దగ్గర జ్ఞానం లేకపోయినా పర్లేదు కానీ సోమరితనం మాత్రం ఉండకూడదు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే జాలరులుగా పనిచేస్తున్నారు. చేపలు పట్టేటువంటి వారిని, పనిచేసేటువంటి వారిని, సముద్రం ఒడ్డిన వలలో బాగు చేసుకుంటున్నటువంటి వారిని దేవుడు పిలిచాడు. ఈ సత్యాన్ని గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. పని లేనటువంటి సోమరులను ఆయన ఎన్నడూ కూడా ఎన్నిక చేసుకోలేదు. సోమరి శోధకుడుగా ఉంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. సోమరేంటి? శోధకుడు. సోమరి ఎప్పుడు శోధించబడుతూనే ఉంటుంటాడు. సోమరి వాడికి ఎప్పుడు తింటాకూడదు. సోమరికి ఎప్పుడు కూడా ఇది కొదువే, లేమే. నీవు పని చేస్తే నీ చేతి పనిని ఆశీర్వదించాలంటున్నాడు దేవుడు, నిన్ను కాదు. నీ చేతి పనిని ఆశీర్వదించాలి. నీ చేతి పని ఆశీర్వించబడితే ఆటోమేటిక్గా నువ్వు దీవించబడతావు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం పరిచయం చేసినట్లయితే దేవుడు పిలిచినటువంటి ఆ కొంతమంది భక్తుల జీవితాలు మనం గమనిస్తే ఆయన పిలిచినటువంటి మరి ఆ పితరులు, పెద్దలు, ప్రవక్తలు, న్యాయాధిపతులు వీళ్ళంతా కూడా పని చేస్తూ ఉండగానే వాళ్ళని పిలిచాడు. ఇది గమనించాలి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి గోళ్ళు గిల్లుకునేటువంటి వారిని దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు ఇలా విసిబుల్ థింగ్స్ ఉంటాయి కొంతమందికి. దేవుడు పిలుపుంటే బాగుండు, దేవుడు నన్ను పిలిస్తేనే వెళ్తాను, దేవుడు నాకు చెప్తేనే చేస్తాను. గమనించాలి. కాబట్టి ఇలాగా ఇంటి దగ్గర ఉండి గోల్డ్ గిల్లుకులో అని దేవుడు ఎవరిని పిలిచి వాడుకున్న సందర్భం పాత నిబంధనలు ఎక్కడా కూడా లేదు ప్రియులారా. మరో మాటలో చెప్పాలంటే సోమరులు దేవునికి పనికిరానటువంటి వారు. సోమరులు మనుషులకే కాదు దేవుడికే పనికిరారంట. పని చేస్తూ ఉండేటువంటి వారినే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పని చేస్తూ ఉండేటువంటి వాడే దేవుడికి పనికొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి. ఒక వ్యక్తి దేవుని చర్చికి వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉండగా ఖాళీగా ఉన్నాడు. దేవుడు అతను వాడుకోలేదు. కానీ అతను ప్రయత్నించగా టీచర్ జాబ్ వచ్చిందంట, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. ఇది గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అది వచ్చేసరికి ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకున్నాడు. దేవుని యొక్క పరిచర్య చేయలేనటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాడు, ఉద్యోగానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు పిలుపు వచ్చింది కాబట్టి ఆయన ఒకవేళ దేవుడు పని చేశాడు అనుకోండి, అందరూ ఏమంటారు, ఓహో వీడికి పని పాట లేదు, పూర్వాన్ని వారు బతకలేక బడి పొందాలని చెప్పేసి, కాబట్టి వీడికి పని పాట లేదు కాబట్టి వీడు దేవుడి పనిలోకి వచ్చాడు అని చెప్పి అందరూ అనుకుంటారు. కాబట్టి నేను చేశాడు, జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అవ్వాడు. జాయిన్ అవ్విన తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి నా దేవుని కొరకు నా జాబ్ని విడిచిపెడుతున్నాను. చూసారా? అందరూ అంటారు, ఓహో ఏమీ లేదు కాబట్టి దేవుని సేవకు వచ్చావు నువ్వు అంటారు కదా. కాబట్టి అతను ప్రూవ్ చేసేసుకున్నాడు. దేవుడు అతనికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. కష్టపడి పని చేసుకునేటువంటి వాడు చక్కటి జాబ్ చేస్తూ ఉన్నాడు. జస్ట్ జాయిన్ అవ్వి కొన్ని రోజులు చేసి ప్రూవ్ చేసుకున్నాడు, ఇదిగో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఎంత శాతం ఇది అని చెప్పి అంత ఉన్నతమైన స్థితి. అప్పుడు దేవుని కొరకు జాబుని విడిచి దేవుని వెంబడించడం మొదలుపెట్టాడంట, దేవుని సేవలో ప్రవేశించాడంట. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులను మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాలరులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉండగా ప్రభు వారిని పిలిచాడు. ముందు వాళ్ళు చేపలు పట్టేటువంటి వారు, ఇప్పుడు మనుషులను పట్టడం కామనం, కానీ అక్కడ చేపలు, ఇక్కడ మనుషులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభువు తన శిష్యుల్ని. అలాగే ఈరోజు నన్ను కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించక పూర్వం ఏమేమి విడిచిపెట్టారో మనం కొన్ని 4 పాయింట్లు నేను చెప్తాను. ఏమి లేదు, ఆ వచనంలోనే ఉంటుంది అంతా కూడాను. జాగ్రత్తగా మనం ఆగి ఆలోచించి చదువుకుంటే ఈ 4 పాయింట్లు అందులో నుంచి వస్తాయి. జాగ్రత్తగా విందాం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, రాసుకోండి. వాళ్ళు ఏం చేశారు? వలలు విడిచిపెట్టి వచ్చారు. లేదు కదా బ్రదర్, ఇక్కడ వలలు విడిచిపెట్టారని మనం
ఒకటవ వచనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 4:21 వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుని యోహాను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచూ ఉండగా. గమనించాలి, ఇక్కడ 22వ వచనంలో మనం చూసినట్లయితే వెంటనే వారు తమ దోణిను తండ్రిని విడిచిపెట్టాను ఉన్నది, కానీ వల లేదు కదా. దోణిలో ఏమున్నది? వల. అసలే ఇక్కడ జాలర్లకు ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే వల. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 వాళ్ళు విడిచిపెట్టింది ఏంటంటే వల విడిచారంట. మత్తయి సువార్త 4:22 వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క శిష్యులు జాలర్లు కాబట్టి వారు తమ వలలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. ఇక్కడ వలలు వారి యొక్క వృత్తికి మూలాధారం. మెయిన్ ఏంటంటే జాలర్లకి జాలర్ అనగా నాలుగు చేతిలో ఉంటుంది, వల ఉంటుంది. మెయిన్ ఆధారం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు విడిచిపెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టి ఏం చేశారు? అక్కడ ఆగలేదు, యేసు ప్రభువును వెంబడించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వారు విస్తారమైనటువంటి చేపలు పట్టినప్పుడు ఏవి నిండింది? వల నిండింది. ఫస్ట్ వల నిండింది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఇక్కడ వల ఉన్నది. ఆ వల లేకపోతే వాళ్ళు చేపలు పట్టలేరు. ఎంత బోటు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఏది ఉన్నా, ఎంత లోతులోకి వెళ్ళినా కూడా వాళ్ళు చేపలను పట్టాలంటే వల లేకపోతే ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేరు. కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటిది, మూలాధారమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఏం చేస్తారు? దేవుని నిమిత్తం వాళ్ళు విడిచిపెట్టారనమాట. కాబట్టి ఇక్కడ వల లేకపోతే చేపలు పట్టలేరు, చేపలు పట్టకపోతే జీవనాధారమే లేదు, జీవితమే లేదు వాళ్ళకి. చేపలు పట్టకపోతే జీవనాధారం అంటే తినటానికి అన్నం, అసలు ఆహారం లేకుండా అయిపోతుంది చేపలు పట్టకపోతే. అదే వాళ్ళ యొక్క జీవనాధారం. కాబట్టి ఇక్కడ చేపలు లేకపోతే వాళ్ళు జీవించడమే కష్టమైపోతుంది. అటువంటి వలను విడిచిపెట్టారు వాళ్ళు. ఏదో సింపుల్గా ఏముందో వల అనుకుంటున్నారే మీరు. వల వాళ్ళకి మెయిన్, జీవితానికి మెయిన్ సోర్స్ అనమాట. మనకు డబ్బు ఎలాగో వాళ్ళకి వల అలాగనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నెంబర్ 1 సీమోను పేతురు, సీమోను అంద్రేయ సముద్రంలో వల వేస్తూ ఉండగా ప్రభు వారిని పిలిచాడనమాట. నెంబర్ 2 యాకోబు యోహానులను ప్రభు పిలిచినప్పుడు వారు కూడా వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు అని మార్కు సువార్తలో మనం చదువుకోవచ్చు. మూడవదిగా ప్రభు వీరిని పిలిచినప్పుడు రేపు వస్తామని కానీ, ఎల్లుండి వస్తామని కానీ, ఇంటిలో మేము పర్మిషన్ తీసుకుని వస్తామని కానీ గమనించాలి ప్రియులారా. వాళ్ళు చెప్పలేదు. ఏమనుంది ఇక్కడ 22 వచనం? వెంటనే ప్రభుని వారు వెంబడించారంట. వెరీ ఇంపార్టెంట్. వెంటనే రాశారు, అండర్లైన్ చేసుకుని అక్కడ వెంటనే. లైవ్ వస్తుంది కదా, లింక్ వస్తుంది మనకి, వెంటనే క్లిక్ చేసిరాం. ఇప్పుడా స్టార్టింగ్ ఏముంటుందిలే, ఓ 10 నిమిషాలు పోయాక వెళ్దాం, లేకపోతే ఇంకో 10 నిమిషాలు పడుకుని వెళ్దాం. మెలకు వస్తుంది కానీ వెంటనే లేవు మనం. కొంచెం ఆగుదాం, కొంచెం కునుకుబాటు అని ఉంటుంటారట. అలాంటి వాళ్ళకి దరిద్రత వస్తుందని బైబిల్లో ఉన్నది. జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ప్రభుని వెంబడించారంట. ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీరు చేసేటువంటి పనిని జీతగాండ్రులకు అప్పగించారు, వాళ్ళ ప్రభుని వెంబడించారు. ఇక్కడ పేతురు, అంద్రేయ, యాకోబు, యోహానులు తండ్రిని ప్రేమించినటువంటి వాళ్ళు పరలోకపు తండ్రిని మరీ ఎక్కువగా ప్రేమించారు అని చెప్పి ఇక్కడ మనకి చాలా స్పష్టమవుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడు నేను పిలుస్తుంటే, దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే వెంటనే వెంబడించారా? వెంటనే వెంబడిస్తున్నారా? లేకపోతే రేపు ఎల్లుండని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే ఇప్పుడే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. చూసారా ఎలా ఉంటాయి దేవుడి మాటలు? ఒకవేళ వాయిదా వేసే మనస్తత్వం మీరు కలిగి ఉన్నట్లయితే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు అంటాడు, కాబట్టి పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది ఒకటి. ఆ దర్శనమునకు నేను అవిధేయుడిగా లేను అంటాడు పౌలు గారు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ దర్శనానికి నేను అవిధేయుడిగా లేను. ఏదైతే దర్శనం దేవుడు నాకు ఇచ్చాడో ఆ దర్శనానికి వెంటనే ఒబీడియంట్ చూపించాను, నేను అవిధేయుడిగా లేను నేను అంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా విధేయులుగా ఉండాలి. నెంబర్ 1 వలలు విడిచిపెట్టారు.
ఇప్పుడు మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయం 2వ వచనం మనం స్పష్టంగా చదివినట్లయితే అక్కడ ఏమన్నదంటే వారు వెంటనే దోనెను. రెండో పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, వెంటనే వారు దోనెని విడిచి ఆయన వెంబడించారు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. చేపల పట్టుటకు వల ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో గమనించాలి. ఆ పట్టినటువంటి చేపలు ఎక్కడేస్తారు? బోట్ లేకపోతే సముద్రం నుంచి ఆ అన్ని చేపలు పట్టి బయటికి తీసుకురావాలంటే ఆ బోటే ఉండాలి. వీళ్ళ సముద్రంలోకి వెళ్ళాలన్నా, సముద్రంలో చేపలు బయటికి తేవాలన్నా కూడా బోటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దోణె చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దోణి చిన్నదైన కానీ జాలర్లకు దోణి విలువ బాగా తెలుసు. కాబట్టి జాలర్లు నీటిపై ప్రయాణం చేయాలన్నా, వాళ్ళ నీటి లోతుల్లోకి అనగా సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క దోణి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు తెలుస్తుంది. వాళ్ళు నీటిలో మునిగిపోకుండా ఉండటానికి మరి దోణి ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి దోణిని వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారంటండి. హల్లెలూయా. కాబట్టి అక్కడ గమనించాలి ఎలాగా? వెంటనే. ఎంత బాగున్నదండి మాట. వెంటనే వారు ఆ పని మానేశారు. కాబట్టి ఆలస్యమైతే వారి మనసు మారిపోవచ్చేమో, ఆలస్యమైతే తల్లిదండ్రులు ఆటంకపరచవచ్చేమో, ఆలస్యమైతే మరి ఆ యొక్క స్నేహితులు, మిత్రులు, బంధువులు నిరుత్సాహపరమైనటువంటి మరి ఆ యొక్క విషయాలు చెప్పి వారిని కూడా అడ్డగించవచ్చేమో, ఆలస్యమైతే ఏదో డిస్ట్రాక్ట్ అయిపోతాం మనం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ప్రభు ఆజ్ఞకు లోబడ్డారు. నెంబర్ 1 వలలు విడిచిపెట్టారు. నెంబర్ 2 దోణిని విడిచిపెట్టారు. జాగ్రత్తగా నేను త్వరగా ముగిస్తాను. నెంబర్ 3 ఏం చేశారంటే ఇక్కడ ఏముంది? వారు తండ్రిని విడిచి యేసుని వెంబడించారంట. గమనించాలి, విడిచి అక్కడ ఆగిపోలేదు, విడిచి యేసుని వెంబడించారు. వలలు విడిచి యేసుని వెంబడించారు. బోటుని విడిచి దోణె విడిచి యేసుని వెంబడించారు. ఇక్కడ తండ్రిని విడిచి యేసుని వెంబడించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క తండ్రిని విడిచినటువంటి సందర్భం రాయబడింది. ఇక్కడ వారు తండ్రిని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్టు స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి వీరి తండ్రి ఎవరో? వీరి తండ్రి పేరు ఏంటంటే జబదయి అని చెప్పి మార్కు సువార్త 1వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 1:20లో రాయబడింది. కాబట్టి ఇక్కడ జన్మనిచ్చినటువంటి తండ్రిని విడిచిపెట్టడం మరి కాఠిన్యమైనటువంటి స్వభావానికి నిదర్శనంగా మనం భావించకూడదు. ఎంత కాఠిన్యంలో తండ్రిని విడిచిపెట్టేసేసారు. తల్లినైనను తండ్రినైనను విడవకపోతే నాకు పాత్రలు కాలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఈ విడుచుట అనేటువంటి మాటలో 2 పదాలు ప్రియులారా. విడుచుట అనేటువంటి మాట 2 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో మనకి ప్రస్తావించబడింది అనమాట. నెంబర్ 1 యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు, నెంబర్ 2 వివాహ సందర్భాన్న తల్లిదండ్రుల గురించి విడిచిపెట్టు అనేటువంటి సందర్భం 2 సార్లు కనిపిస్తుంది. నెంబర్ 1 యేసుక్రీస్తు తల్లిదండ్రిని విడిచిపెట్టి యేసుప్రభువుని వెంబడించారంట. తల్లిదండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అని 2వ సందర్భం. నెంబర్ 1 ఏంటంటే యేసుప్రభువుని వెంబడించిన సందర్భం. నెంబర్ 2 ఏంటంటే భార్యను హత్తుకుంటాడు పెళ్ళైనప్పుడు అనేటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే శాశ్వతమైనటువంటి ఏమంటారు అది? ఎడబాపు కాదు. అది శాశ్వతంగా మర్చిపోమని కాదు అక్కడ వాళ్ళ ఉద్దేశం. పెళ్ళైన తర్వాత తండ్రిని విడిచిపెట్టి తల్లిదండ్రుని విడిచిపెట్టి భార్యని హత్తుకుంటున్నాడు అంటే ఇంకా తల్లిదండ్రులతో సంబంధం లేకుండా అయిపోతున్నాను అనుకోవద్దు. విడిచిపెట్టేదానికి మాకు సంబంధం లేదు, చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకోవద్దు ప్రియులారా. ప్రథమ స్థానం ఏకశరీరంగా మార్చబడుతున్నారు కాబట్టి భార్యకు దగ్గరగా ఉంటాడు, అదొక బంధము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి మొదటి స్థానం ఇస్తారు. అర్థమవుతుందా? అవసరమైతే వాళ్ళకి వాళ్ళదా వీళ్ళదంటే దేవుడి పనే అన్నట్టుగా ముందు ఉండేటువంటి ఆలోచన అన్నమాట. ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించవలసినటువంటి విషయం కూడా. ఇక్కడ ప్రియులారా గమనించాలి. ఒకసారి పేతురు గారు అడుగుతారనమాట, ఏంటి ప్రభువా మరి తల్లిదండ్రుల కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారినే మరి సేవ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి స్థానంగా మనం చూడాలన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. ఒకసారి పేతురు అడుగుతాడనమాట, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మరి నేను వెంబడించాం అని చెప్పి యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఇచ్చినటువంటి సమాధానం చాలా అద్భుతంగా ఉండదన్నమాట. యేసుప్రభు ఏమంటాడంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములైన అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైన భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు 100 అంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను
పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందుదురని యేసు సెలవిచ్చాడు. మార్కు సువార్త 10:28-30 మీరు చదువుకోవచ్చు. అక్కడ మీరు తర్వాత చదువుకోండి విషయాలు. నేను తొందరగా ఈ యొక్క విషయాలు ముగిస్తాను. డౌట్లు వచ్చేస్తాయి కదా అందరికీ కూడా. మరి అలా విడవచ్చా? అది తప్పు కదా. విడిస్తే ఏంటి ప్రతిఫలం ఏంటి? దేవుడు చెప్పేసాడు వెంటనే. పేతురు గారికి డౌట్ వచ్చేసింది. వెంటనే అడిగేస్తారు ఆయన, ఏది మనసులో పెట్టుకోడు. ప్రభా మరి ఏంటి, ఎంతమందిని మేము విడిచిపెట్టి వచ్చేస్తాం, మా పరిస్థితి ఏంటి, మా జీవితం ఏంటి అని అడిగితే, పేతురు భయపడకలే, మీరు విడిచిపెట్టారంటే ఇక్కడ ఈ మాట మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. ఇక్కడ మార్కు ఏమంటున్నాడు, నిత్య జీవం పొందుతారని మామూలుగా చెప్పేశాడు. కానీ ఇక్కడ మత్తయి గారు ఏమంటున్నాడంటే 19:29 మీరు చదువుకున్న తర్వాత మత్తయి సువార్త 19:29లో ఏమంటాడంటే ఆయన 100 రెట్లు పొందుకుంటారు. గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఇక్కడేమో ఇది పరలోక రాజ్యంలో నిత్య జీవం అని చెప్పి మార్కు గారు చెప్పి వదిలేస్తే, ఇక్కడ మత్తయి గారు ఏమంటున్నాడంటే 19:29లో 100 రెట్లు మీరు పొందుకుంటారు అని అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, లూకా గారు వచ్చేసరికి ఆయన వైద్యుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, చాలా డీప్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏదన్న విషయం. యేసుక్రీస్తు ప్రభువు సిలువేస్తున్నటువంటి సమయంలో ముందు రోజు ఆ గెస్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేస్తుంటే వేదన పడ్డాడు, అది ఇదని అందరు రాస్తే, ఒక లూకా వైద్యుడు డాక్టర్ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తం వలే అని ఆ మాట లూకా గారు వాడతాడు. చెమట రక్తం అంటే ఏంటి? ఎంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే, నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, 3 గంటలు వేసేసరికంటే ఆవిడకి బ్లడ్ వస్తుందంట. అయ్యో అని బాధపడాలి కదా. బీపీ ఎక్కువైపోయింది నిద్దట్లో తెలియకుండానే ఆవిడకి. నిజంగా 3 గంటలకి ప్రేరిగిన ఆమె లేకపోయినట్లయితే ఆ నిద్దట్లోనే ప్రాణం పోయేది. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనం మంచిగా చేస్తారని చెప్పి మనం గుర్తించాలి. ఇక్కడ ఎంత బీపీ ఎక్కువైతే స్వెట్ రావాలి కదా మనకి, బాడీలో స్వెట్ కదా, డైరెక్ట్గా బ్లడ్ వచ్చేస్తుందంట దేవుడికి. అది లూకా గారు ఒకటి మాత్రమే రాశాడు, వైద్యుడు కాబట్టి. సరే, ఇక్కడ కూడా లూకా సువార్త 18:29 చూసినట్లయితే అందరూ కూడా అన్న, తమ్ముడు, చెల్లి, ఇల్లు ఇవన్నీ రాశారు, కానీ భార్య అనే పదం ఎవరు రాయలేదు. భార్యనైనను గమనించాలి. భార్యని మెన్షన్ చేసింది ఎవరంటే లూకా గారు అనమాట. ఇక్కడ మత్తయి గారు కానీ మార్కు గారు కానీ భార్య మాట ఎత్తలేదు. అన్ననైనను చూడండి, ఇక్కడ ఏమైనా ఉంటుంది, నా నిమిత్తము, సువార్త నిమిత్తం, ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లినైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములైనను, ఇవన్నీ రాసుకొచ్చారు. కానీ భార్యని విడిచిపెట్టాలనేటువంటి మాట ఈ మార్కు గారు కానీ మత్తయి గారు కానీ రాలేదు. లూకా గారు రాస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చదువుకునే ఈ విషయాలని మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరు రాస్తున్నారు? లూకా గారు రాస్తున్నాడు. భార్యనైనను, భార్యను కూడా విడిచిపెట్టేయచ్చా దేవుని పరిచర్యకు ఆటంకపరుస్తుంటేని? భార్యను కూడా దేవుని పని నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం విడిచిపెట్టొచ్చా? ఎస్, ఇక్కడ ఉంది, జాగ్రత్తగా చూడండి. కాబట్టి భార్యను ఎందుకు ఇచ్చాడు దేవుడు? సహాయకురాలుగా ఉంటుందని చెప్పి, దేవుని పనిలో, దేవుని సేవలో సహాయకురాలుగా ఉంటుందని చెప్పేసి. సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆ విషయం నేను ముందుకెళ్తలేదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తారని చెప్పి ఈ విషయాలు. అందుకనే ఒక విషయం మూడు సువార్తలు ఎందుకు రాయించడండి దేవుడు? ఈ చిన్న చిన్న వేరియేషన్స్ మీరు గమనించుకుంటారని చెప్పేసి మాట. కాబట్టి మత్తయి 10:28 మీరు మత్తయి సువార్త 19:29 మీరు చదువుకోండి. మార్కు సువార్త 10:28-30 మీరు చదువుకోండి. అలాగే లూకా సువార్త 18:29 మీరు చదువుకున్నట్లయితే ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి దేవుని నిమిత్తం విడిచినప్పుడు ఎట్లా ఉంటుంది? నెంబర్ 1 వాళ్ళని విడిచిపెట్టారు, నెంబర్ 2 ధోనిని విడిచిపెట్టారు, నెంబర్ 3 తండ్రిని విడిచిపెట్టారు. నెక్స్ట్ చివరిగా వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారంటండి. ఇంకా బోట, నెట్ట, తండ్ర, ఇదే కాదు, ఇంకా సమస్తం. హల్లెలూయా. లూకా సువార్త 5:11 మనం చదువుకున్నట్లయితే, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని చెప్పి అక్కడ ఉంది. సమస్తం అంటే నెంబర్ 1 ధోనే, నెంబర్ 2 తండ్రి, నెంబర్ 1 వలలు, నెంబర్ 2 ధోనే, నెంబర్ 3 తండ్రి, నెంబర్ 4 ఏంటంటే వ్యాపారం. వాళ్ళకు కలిగిన సమస్తాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టేసేసి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కొంతమంది సంపూర్ణ సేవకులుగా మరి వస్తారు, కానీ సమస్తం విడిచిపెట్టి రారు. వాళ్ళు 2 పడవల మీద కాలేస్తుంటుంటారు. గమనించాలి. దేవుడు పిలిపేదో గ్రహించాలి. సంపూర్ణంగా సేవకు వచ్చామంటే ఖచ్చితంగా రావాల్సిందే. దినకరణ గారిని సంపూర్ణ సేవకు రమ్మంటే, అయ్యో చూశాను నేను, మా పాస్టర్లు అందరూ అడుక్కుంటున్నారు, పాస్టర్లు అందరూ అలాగే ఉంటున్నారు నా చిన్నతనం నుంచి, కాబట్టి నేను వచ్చానంటే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని చెప్పి చాలా కాలమైన బ్యాంక్ ఎంప్లాయీగానే ఉండిపోయాడంట. బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. నువ్వు నాకు సూర్యుడు ఇస్తే కానీ నేను రాను అని చెప్పి
లేదు, నేను పిలిస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది, అదిగో వాళ్ళు చిన్నగా ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందలేదు, వాళ్ళ జీవితాలు అలాగే ఉండిపోయి ఏంటంటే వాళ్ళు నా మీద సంపూర్ణంగా ఆనుకోలేదు, అసలు నేను వాళ్ళని పిల్లలేదు, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప అని చెప్పి దేవుడు చెప్పాడంట. గమనించాలి, దేవుడు పిలుపున్నటువంటి వారు విధానం వేరుంటుంది. దేవుడు పిలిస్తే ఇప్పుడు కోడిగుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వచ్చిందంటే జీవం, కోడిగుడ్డు పగలగొట్టుకునేది బయటకు వచ్చిందంటే అది జీవం, అది ఇంకొక 10 పిల్లలను పెడుతుంది. కానీ అదే కోడిగుడ్డు నువ్వు పగలగొట్టావంటే ఆమ్లెట్ అయిపోతుంది, అరగంటలో తినేస్తాం అయిపోతుంది, తెల్లవారిసరికి బహిర్భూమికి పోతుంది, అడ్రస్ ఉండదు. కానీ అదే కోడిగుడ్డు తల్లి దగ్గర ఉంటూ తల్లి చేత పొదగబడి దానికి అదే కోడిగుడ్డుని పగలగొట్టు బయటకు వస్తే జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడంటే నీలోంచి జీవం ఉత్పన్నమవుతుంది, నువ్వు వృద్ధి చెందుతూ ఉంటుంటావు, అనేక మందిని వృద్ధి చెందిస్తావు అనమాట. కాబట్టి కోడిగుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వస్తే అది కొన్నాళ్ళకి మరికొన్ని కోడిపిల్లలను చేస్తుంది. అలాగే నువ్వు మరి ఈ రోజున దేవుని యొక్క పిలుపు నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు విస్తరిస్తావు, అభివృద్ధి చెందిస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదనేటువంటిది. ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఎ గ్రోయింగ్ పర్సన్, ప్రేయింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎ గ్రోయింగ్ మినిస్ట్రీ, ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఎ గ్రోయింగ్ చర్చ్. రాసుకోండి, ఏది పెట్టుకుంటారు, ప్రేయింగ్ అని పెట్టుకుని పక్కన అది పెట్టుకోండి, గ్రోయింగ్ అనమాట. ప్రేయింగ్ గ్రోయింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఆ పిల్ల కోడిగుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల అలాగే ఉంటుంది, ఎప్పటికీ గ్రోయింగ్ 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 అవుతుంటుంది అన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మీరు గ్రహించాలి. వాళ్ళు ఏం చేశారు, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయన ఆటో డ్రైవర్ అనమాట. ఆటో డ్రైవర్గా ఉండేటువంటి వాడు మరి పాస్టర్ గారు ట్రైనింగ్ కూడా వెళ్ళాడు, తర్ఫీదు పొందాడు. ఆ ఆటోను వదిలి సంపూర్ణమైనటువంటి సేవకుడిగా జీవిస్తాడు అని చెప్పి అనుకుంటే ఆయన మాత్రం ఏం చేశాడంటే ఆటో వదలలేదు. ఆటో చేస్తూనే ఉన్నాడు, ఆటోని తోలుకుంటూనే ఉన్నాడు, ఆటో డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి ఆటో నడిపిస్తూ ఆ యొక్క దైవ సేవకునిగా తనను తాను పరిచయం చేసుకునేటువంటి వాడు అంట. ఆటో వదిలితే ఎక్కడ నా జీవనాధారం దెబ్బతింటుందో, దేవుడు నన్ను పోషిస్తాడా లేదా అనేటువంటి ఆ యొక్క డౌట్ ఉండేదంట. సమస్తము వదిలిపెట్టాలి ప్రియులారా, సమస్తము దేవుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా సమస్తం వదిలిపెట్టినప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున మరి సేవలో కష్టం వచ్చినప్పుడు వెనకకు చూడకుండా ఉండాలంటే మరి దేవుని సేవలో ఏదైనా సరే అవరోధం వచ్చినట్లయితే, ఏదైనా ఆటంకం ఏర్పడినట్లయితే మనకి ఏమవుతుంది, నా గట్ట వందలే మళ్ళీ అటు తోలుకొచ్చి. యేసుప్రభువారు ఇక్కడ బైబిల్ కొర చూసినట్లయితే మనకి నాకు వ్యవసాయం ఉందలే, నాకు ఉద్యోగం ఉందలే, నాకు ప్రాపర్టీ ఉందలే. ఒక ధనవంతుడు దేవుడి దగ్గరికి వస్తే ఆజ్ఞలు అన్ని పాటించేస్తున్నాను నేను, అయితే నేను నీ ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించాలన్నాడు దేవుడు. ఎందుకని? ఆస్తి ఉందనుకో మళ్ళీ ఆస్తి మీదకి పోతుంది మన సంతానం. నన్ను వెంబడించు, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉంటావు. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేసేయి. దేవుడికి ఇస్తే లాస్ అయిపోతారా? నిజంగా ఒకవేళ అని ఇచ్చుంటే ఎంత రెట్టింపిచ్చిందో మళ్ళీ తిరిగి దేవుడి మాటకు లోబడి ఉంటే. వెంబడించే వాళ్ళు విడిచి వెంబడించాలి, పట్టుకుని కాదు. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి లక్షాది గారి నాకు ప్రాపర్టీ ఉందా, అది వెనక్కి జారిపోతారని చెప్పి విడిచి వెంబడించమన్నాడు. ముగిస్తున్నాను ప్రియులు, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఎలీషా, ఏలియా స్టోరీ మనకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఎలీషాను ఏలియా గారు ఏం చేస్తారంటే పిలుస్తాడు, రా అని చెప్పి. అలా పిలిచేసరికి ఎలీషా గారు ఏం చేస్తున్నాడు, 12 అరకలు ఉన్నాయంట, 12 అరకలని దున్నుతున్నాడంట. అంటే ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో, ఎన్ని ఎడ్లు ఉన్నాయి, ఎంత పొలం ఉన్నది మీరు గమనించుకోవచ్చు. ఎంత రిచ్ అనేటువంటిది. ఎలీషా గారు ఆర్డినరీ పర్సన్ కాదు. 12 అరకల యొక్క వ్యవసాయం చేస్తున్నాడు. ఎలీషా పెద్ద కర్షకుడు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఏలియా పిలుపునందుకు ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళాడంటండి. గమనించాలి, పరిగెత్తుకుని వచ్చాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఇంటికి వెళ్ళి మరి నేనేం చేస్తానంటే ఆ కాడి ఎడ్లను వధించి విందు చేసి మరి వస్తానని చెప్పి మొదటి రోజుల గ్రంథం 19:21-22 వచ్చిన చూడండి. ఎడ్లను ఏం చేశాడంట, వధించాడంట. ఎందుకంటే ఆ ఎడ్లు ఉన్నాయనుకో మళ్ళీ వచ్చి నాగలు దున్నుకుంటాడు, ఆ ఎడ్లు ఉన్నాయనుకో మళ్ళీ వచ్చి పని చేసుకుంటాడు. కాబట్టి ఒకవేళ వెనక్కి వద్దారంటే ఏముందని వెళ్తాం, వెనక్కి అంతా వదిలేసాను, ఏమీ లేదు, ఇంక ఏదైనా సరే ముందుకే పోవాలి అనేటువంటి ఉద్దేశం వస్తుంది. కాబట్టి ఏం చేశాడు, ఎడ్లన్నీ కూడా వధించేశాడు. వధించకపోతే వెనకకు చూసేవాడేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈ రోజున తన యొక్క జీవనోపాధిని చెడగొట్టేసేసి దేవుని కోసం బయలుదేరాడు. తన జీవితాన్ని అంతా కూడా దేవునికి సమర్పించేసేసి బయలుదేరాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా, ఈ వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఆలోచించండి. దేవుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీరు ఇంకా చాలా ఉన్నాయి విడిచిపెట్టవలసినటువంటి. కోపము, ద్వేషము, అసూయ, క్షమించలేకపోవడం, ఇవన్నిటిని మోసుకుంటూ తీసుకుంటూ దేవుని వెంబడించాలంటే ఇంపాసిబుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అవన్నీ చెడగొట్టుకుని దేవుని కోసం బయలుదేరాడు ఎలీషా గారు. కాబట్టి ఈరోజున సమర్పణ అంటే అలా ఉండాలి. అది సమర్పణ అంటారు. ఆలయంలో ఉండేటువంటి యాజకుల్లో నుంచి కానీ, ఆ ధర్మశాస్త్ర పండితుల్లో నుంచి కానీ, ధనికుల్లో నుండి కానీ, రాజకీయంగా సామాజికంగా పలుకుబడినటువంటి వ్యక్తుల నుండి కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఎన్నుకోలేదు. గొప్ప పేరు, గొప్ప ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. మామూలు పని పాటలు చేసుకునేటువంటి వారిని, సామాన్యమైన మనుషుల్ని, పని పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వారిని, శ్రద్ధ కలిగినటువంటి వారిని మాత్రమే దేవుడు వెన్నుకున్నాడు. వారి దగ్గర జ్ఞానం ఉందా, తెలివి ఉందా, చదువు ఉందా, ఏమి చూడలేదు. పని చేస్తాడా లేదా, కష్టపడే తత్వం ఉందా లేదా అని చెప్పి ఎన్నుకున్నాడు. వారిని దేవుని రాజ్య సంబంధమైనటువంటి అసామాన్యులుగా దేవుడు వారిని తయారు చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు మామూలు మరణం ఎవరికి సంభవించలేదండి. ఈ యొక్క యోహాను గారికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. అందరూ ప్రభు కోసం హతసాక్షులయ్యారు. సమస్తాన్ని ప్రభు కోసం విడిచిపెట్టారు, ప్రభుని వెంబడించారు, హతసాక్షులైపోయారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు జాలరులనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతమంది వృత్తి కలిగినటువంటి వారు ఉన్నారు కదా, అందరూ జాలర్లే ఉంటారు చూడండి ఎక్కువ. ఈ జాలర్లనే ఎందుకు ఎన్నుకున్నారు అంటే, జాలర్లకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4:18 ప్రకారం వారు పనిచేసేటువంటి మనసు కలిగినటువంటి వారు ఉన్నారు. జాలర్లు ఏం చేస్తారండి, అబ్బా ఎంతో చలి అని చెప్పి మన ఇంట్లో కూర్చుంటాం, కానీ వాళ్ళు అర్ధరాత్రి అంత చలిలో వెళ్ళి ఏం చేస్తారు, నీటిలోనూ చేపలు పడుతూ ఉంటుంటారు. చలికి భయపడరు, వాళ్ళు చీకటికి భయపడరు, అర్ధరాత్రే వెళ్ళి చేపలు పడుతుంటారు. తెల్లవారులు నిద్రని పెద్ద లెక్క చేయరు వాళ్ళు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి జాలర్లో. ఎందుకని దేవుడు ఎంచుకున్నాడు? అర్ధరాత్రి అయినా సరే, ఎంత లోతైనా సరే, ఎంత ప్రమాదమైనా సరే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, చేపలను పడతారు. అందుకనే చేపల ప్లేస్లో మనుషుని ఇచ్చాడు దేవుడు. చేపలను ఎలాగైతే పడతారో మనుషులు కూడా ఇలా పడతారు. ఎంత లోతులోకైనా వెళ్తారు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు, ఎంత ప్రమాదమైనా సరే ఖచ్చితంగా లోతులోకి వెళ్ళి ఆ వలలు వేసి చేపలు పట్టి ఒడ్డుకు తీసుకొస్తారు. అలాగే మనుషులు ఈ రోజున లోతుల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో ఉన్నటువంటి మనుషులను వీళ్ళు దేవుని వాక్యము వల వేసి వాళ్ళని లాగి ఒడ్డుకు తీసుకొని వస్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఈ యొక్క పని చేసేటువంటి మనసు కలిగినటువంటి వారు కాబట్టి జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మత్తయి సువార్త 4:20 చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు, విధేయత కలిగినటువంటి వారు. విధేయత వాళ్ళలో దేవుడికి కనిపించింది. నెక్స్ట్ మత్తయి సువార్త 4:20 చదివినట్లయితే వారు ధైర్యం కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ధైర్యం. ఈరోజున పిరిగితనం గల ఆత్మను ఏలుబడి చేస్తుంది చాలామందిలో. ఏదైనా వాక్యం చెప్పాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా భయం, దేవుని సన్నిధికి రావాలంటే భయం, అన్నీ. కానీ వీళ్ళు చూసినట్లయితే ధైర్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు. నెక్స్ట్ లూకాసు వార్త 5:5 చూసినట్లయితే వారు శ్రమ పడేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 5:5 మీరు చదువుకున్నట్లయితే వారు సమర్పణ హృదయం కలిగినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా జాలర్లు అందరితో కూడా సంబంధం కలిగి ఉంటారంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చేపలు పట్టేటువంటి వారు కాబట్టి దేవుడు మనుషుల్ని కూడా ఈజీగా పట్టగలుగుతారు వీళ్ళు అని చెప్పి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తల కార్యాల్లో చూసినట్లయితే పేతురు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలోనే 3,000 మంది, 3,000 చేపలను చెప్పాలంటే మనుషులు పట్టేటువంటి అంటే మనుషులు ఆ యొక్క వాక్యపు వలలో 3,000 మంది ఏం చేశారంటే పట్టుకున్నాడు. కాబట్టి అందుకనే ఈ యొక్క జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరుని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా నిజమే, నేను ఏం విడిచి నేను వెంబడిస్తూ ఉన్నాను, నా దగ్గర ఏది విడిచిపెట్టలేకపోతున్నాను. నా కోపాన్ని కానీ, నా దేశాన్ని కానీ, నా ఆశని కానీ, నేను చేస్తున్నటువంటి ఈ తప్పుడు వ్యాపారాన్ని కానీ, ఇది నీకు ఇష్టం లేని పనిని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. వాళ్ళు ఎంతో నిజాయితీగా చేసుకున్నటువంటి ఆ యొక్క జీవనాధారమైనటువంటి వలలను, బోటును, తండ్రిని, సమస్తాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టేసేసి
దేవుని వెంబడించారు. ఈ రోజున మరి నువ్వు దేన్ని విడిచిపెట్టావు? దేన్ని విడిచిపెట్టవలసింది ఉంది ఇంకా, ఏదో విడిచిపెట్టవలసినటువంటి ఉంది ఇంకా, అది విడిచిపెట్టలేకపోతున్నాం మనం ఇంకా. కాబట్టి ఈ రోజున మోకరిందాం, దేవా నాకు సర్వం నీవే, సమస్తం నీవే అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ మనుషుల్ని, మరి చేపలను పట్టేటువంటి వాళ్ళు మనుషులు పట్టేటువంటి వాడుగా దేవుడు ఎలా మార్చుకున్నాడో, ఒక్క ప్రసంగంలో 3,000 మంది, రెండో ప్రసంగంలో 5,000 మంది, 5,000 చేపల్లాగా, మరి ఒక వలలో విస్తారమైన చేపలు ఎలాగైతే వస్తాయో అలాగే పేతురు గారు చెప్పిన ప్రసంగాలకి, ఒక్క ప్రసంగం 3,000 మంది, రెండో ప్రసంగం 5,000 మంది, ఇలాగ విస్తారమైనటువంటి జనాల్ని దేవుడు చెప్పినట్టుగానే పేతురు గారు పట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను వాడుకోవటానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వెంటనే మోకరించి, వెంటనే 2 చేతుల పైకి సబ్మిట్ అవ్వు. వెంటనే రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంతవరకు నువ్వు బాప్తిసం పొందలేనట్లయితే, ఇంతవరకు యేసుప్రభువు నువ్వు రక్షణగా అంగీకరించలేనట్లయితే, ఇంతవరకు నువ్వు ఇంకా లోకానుసారంగా జీవిస్తూ అది ఇది అని చెప్పి అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, బూతులు తిడుతూ లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే వెంటనే విడిచిపెట్టు. ఇదే అనుకూల సమయం. మోకరించి 2 చేతుల పైకి ఎత్తని మీకు వరకు చిన్న ప్రార్థన చేస్తాం. యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఈ వాక్యం లోతులకు నడిపించబడ్డారో, ఇంకా నా ప్రభు లోకానుసారమైన ఆలోచనలతో, లోకానుసారమైన పద్ధతులతో, నా ప్రభు వేళాకోళాలతో, మరి లోకపు మాటలతో, నా ప్రభు మరి యొక్క టీవీలు, సీరియల్లో, సినిమాలు, నా ప్రభు లేకపోతే కామెడీ షోస్ ఇట్లాంటివన్నీ చూస్తూ సమయాన్ని గడిపేస్తున్న ప్రభు, ఇంకా వాటిని విడిచిపెట్టలేక వాటిల్లో కలిపి జీవిస్తూ నిన్ను వెంబడిస్తూ ఉన్నారేమో. దయచేసి అన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణంగా హృదయపూర్వకంగా నేను వెంబడించే భాగ్యం దయచేయమని, ఏ బంధకాలు అయితే ఉన్నారో వాటన్నింటిని జయించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.